ఈ అక్షయ తృతీయ నాడు సింహాచలం అప్పన్నకి చందనోత్సవం జరుగుతుంది కదండి. అవును. దాని విశేషాలు మీ మాటల్లో. ఏమీ లేదండి, మనకి వైశాఖ మాసంలో శుక్ల శుద్ధ తృతీయ రోజున అక్షయ తృతీయ జరుగుతుంది. ఆ ఒక్క రోజే నిజ రూప దర్శనం అనేటటువంటిది ఉంటుంది. ఆయనది మొత్తం ఆయనకి చేసినటువంటి సంవత్సరం మొత్తం రాసినటువంటి గంధం మొత్తం ఒలిచి చూపిస్తారన్నమాట. ఆయన నరసింహస్వామి వారు కదా. మరి అప్పన్న అన్న పేరు ఎందుకు వచ్చింది? ఆ యథార్థానికండి ఈ అప్పన్న అనేటటువంటి పేరు దేవుడిది కాదంటారు. దేవుడి పేరు అప్పన్న కాదట. ఆ గుడి కట్టినటువంటి ఆయన పేరు అప్పన్నట. ఆయన్ని ఇక్కడ ఉన్నాడు స్వామి అని చెప్పేసి అని అక్కడ ఉన్న తెలుసుకుని చెప్పినటువంటి ఆయన పేరు అప్పన్నట. ఆయన పేరు మీద అప్పన్న స్వామి అంటే ఆయన భక్త సులభుడు భక్త వరదుడు కదండి. ఆ విధంగా ఆయన పేరుతో వచ్చేసింది అనమాట. కాబట్టి ఆ ఒక్కరోజే నిజరూప దర్శనం. దానికి ఏంటంటే రాజవంశీకులందరూ వచ్చి, విజయనగర రాజవంశీకులు వచ్చి వాళ్ళు ఆ చందనోత్సవం ఆ రోజు ప్రారంభం చేస్తారు. ఆ ఒక్కరోజే దర్శనం. తర్వాత రోజు నుంచి మళ్ళీ పెద్ద పెద్ద సానల మీద పెద్ద పెద్ద చెక్కలతోటి గంధం అరగదీసి చక్కగా రోజు రాసి 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 ఎంత అయిపోతుంది. స్వామివారు ఎంత ఉంటే గంధం రాసి 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 ఎంత అయిపోతాడు అనమాట. ఇంకో విశేషం ఏంటంటే సింహాచల క్షేత్రంలో కప్పస్తంభం అని ఉంటుందమ్మా. ఆ కప్పస్తంభాన్ని దంపతులు పట్టుకుంటారు, వాళ్ళని తాడుతో కట్టేస్తారు. సింహాచలంలో కొన్ని కొన్ని విశేషంగా జరుగుతాయి అన్నమాట. వాళ్ళని తాడుతో కట్టేస్తారు. కట్టేస్తే జన్మ జన్మలకి కూడా వారే దంపతులుగా ఉంటారు, మళ్ళీ వచ్చే జన్మలోనా అలాగే అవుతారని ఒక నమ్మకం. ఇంకోటి ఏంటంటే ఒక సేవ ఉంటుంది. ఆ సేవలో ఏంటంటే హఠాత్తుగా అర్చకులు పోలీసులు కలిసి పోలీసులను తీసుకుని భక్తుల దగ్గరికి వస్తారు. ఒకళ్ళని పట్టుకుంటారు, దంపతులను పట్టేసుకుంటారు. పట్టుకుని మీరు స్వామివారి నగలు దొంగతనం చేశారు, అరెస్ట్ చేసేయండిరా అని చెప్పి చేతులు తాడుతో కట్టేస్తారు. వాళ్ళు కట్టేసి లాక్కుపోతూ ఉంటారు అర్చకులు అందరూ కలిసి. వాళ్ళు బాబాయ్ మేము తీయలేదని, మేము పలానా ఊరి నుంచి వచ్చిన, మేము దొంగలం కాదని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. లేదు లేదు మీరే దొంగతనం చేశారు, నీ పోలీసులు వీళ్ళంతా వాళ్ళు లాక్కుపోతూ ఉంటారు. వాళ్ళు గగ్గోలు ఎత్తిపోతూ ఉంటారు. ఒక నిమిషం అయ్యాక అయ్యో ఇది శావరా బాబు అదృష్టం మీకు దక్కిందని చేతులు కట్టిన కట్లు అవి ఇప్పేస్తారు సంఖ్యలు. వీళ్ళు పరవశం అయిపోతారు ఈ వచ్చిన భక్తులు అనమాట. చాలా విచిత్రమైనటువంటి సేవలు ఉన్నాయమ్మ. తర్వాత ఈ వైష్ణవ క్షేత్రాల్లోనే గడపకు ఒకవైపు కొంతమంది అర్చకులు, ఇంకోవైపు కొంతమంది నిలబడి పూలతోటి కొట్టుకుంటారు, పూల దండలు విసురుకుంటారు, ఒకళ్ళనొకరు కొట్టుకుంటారు. ఇవన్నీ విశేషమైనటువంటి సేవలమ్మా, అద్భుతమైనటువంటి సేవలు. కప్పస్తంభంది మేము చూసామంటే మాకు వివాహమైన కొత్తలో తీసుకెళ్ళి మా వారిని నన్ను ఇట్లా కట్టేశారు. ఈ మీరు ఇప్పుడు చెప్పినటువంటిది మీరు దొంగతనం చేశారని పోలీసులు అర్చకులు రావటం ఇది మొట్టమొదటిసారి వింటాం. అవును, చాలా విశేషం. అంటే ప్రతి సంవత్సరం జరుగుతుందా? ప్రతి సంవత్సరం జరుగుతుంది. భక్తులు వస్తారు కదా, వచ్చి వాళ్ళకి పాపం తెలియదు దంపతులు దండం పెట్టుకొస్తే అర్జెంటుగా వెళ్ళిపోయి వీళ్ళు వాళ్ళని పట్టేసుకుని చేతులు కట్టేస్తారు, తాడేసి కట్టేస్తారు, ఇద్దరు చేతులు కట్టేసి గుంజుకుపోతుంటారు. మీరు దొంగతనం చేశారు, స్వామివారి నగలు దొంగతనం చేశారు, స్వామివారి వస్తువు ఒకటి మీ దగ్గర ఉంది అని చెప్పేసి లాక్కుపోయి పోలీసులు అందరూ ఉంటారు. పక్క వాళ్ళు నవ్వుతూ ఉంటారు కానీ వాళ్ళు ఏడ్చేస్తారు. వాళ్ళ బాబోయ్ మాకేం తెలియదు, మేము దర్శనం కోసం ఇదేంటి మా మీద ఇలా మోపారు. చాలా విచిత్రంగా ఉంటుంది.